ఇంకా ఇరిగేషన్ వాటర్ ఇంకా రాకుండానే మాకు ఉప్పు నీటితో ఉంది. ఆ ఉప్పు నీటితో ఉన్న కారణంగా భూమి ఏ రకంగా పాడైపోతుందో, దాంట్లో ఉన్న సస్యం ఏ రకంగా పాడైపోతుందో అన్నీ దీంట్లో వేసాము. మాకు దానికి ఈ రైతులంతా కోరుకునేది ఏంటంటే శాశ్వత పరిష్కారం వ్యవసాయం చేయాలని. ఇప్పటికే కొన్ని వందల వేల ఎకరం ఆపేశారు. ఇంకా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇంకా పైకి వచ్చేసి ఇప్పుడు ఆపేయవలసిన వ్యవసాయం ఇంకా ఎక్కువ పెరిగిపోయింది. ఇది మీ దృష్టిలో పెట్టి మాకు పరిష్కారం కోసమని అడుగుదామని రైతులందరితో నేను ఓకే సార్. నాన్నగారు ట్రెడ్జింగ్ చేయించారు సార్. అప్పుడు అంతవరకు ట్రెడ్జింగ్ జరిగిందండి. తర్వాత ఏమంటే ఫోటోలు ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్ళినా భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ మైసూరు తీసుకొచ్చారండి. రాజాపురంగా ఉండేస్తుండగా పత్రికలో చెప్పేది చేద్దామని చెప్పేసి చూసారండి. సరిగ్గా వాళ్ళు అనుకున్న తర్వాత నోటిఫికేషన్ మొత్తం ఇలా అయిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతం వాటర్ ఇదండి. ఇప్పుడు బేర్ బిల్ దాకా వచ్చిందండి. ఇలా కూర్చుని కొద్ది వాన్పల్లిపాలెం గ్రామం ఉందండి. అక్కడ వస్తానండి. ఈవేళ ప్రభుత్వం పెళ్లి, గాడపల్లి, దేవనపల్లి, వాడపల్లి ఊరు నీరు ఉందండి. కాళ్ళు చేతులు కడుక్కోవడానికి పని చేయదండి. కలుషితం అయిపోయింది. ఏది తాగే ఎక్కడైనా మూతులు ఉన్నా కానీ కలుషితం అయిపోయింది. అంటే మాకు ఆ పరిస్థితి ఎప్పటిదాకా లేదు. విపరీతంగా గోదావరి చిన్న చిన్న కాయలు అయిపోయినాయండి. ఇప్పుడు మురుకోట్లోంచి మన దాకా మురుకోట్లోకి వచ్చిందండి 2 years నుంచి. ఇప్పుడు పంట కాలంలో కూడా వచ్చేస్తున్నారు. పంట కాలం నుంచి పిల్ల కాలంలోకి వస్తున్నారు. తర్వాత చేరు పడిపోతున్నారు. ఒకవేళ ఇప్పుడు మేము రైతులు ఎవరో తొలక రోడ్డు సిద్ధంగా లేము. వేసినా సరే మొలకెత్తదండి. కొబ్బరి మొక్కలు ఎలా అయిపోతుంది. పెట్టుబడి పెట్టుకోండి మొత్తం చేతికొచ్చే పరిస్థితి లేదు. దాంట్లో వెనకబడిపోతున్నాం. కానీ మన ప్రభుత్వం ఇవాళ దీని గురించి ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందని మీరు ఆ దాంట్లో నడుస్తున్నారు, నాన్నగారి బాటలో నడుస్తున్నారని మేము ఖచ్చితంగా ఈ రైతులందరూ ఇదంతా ఇప్పుడు ఎందులో ఉప్పునీరండి. ఇదంతా ఇవన్నీ ఈ రెండు ఇక్కడేనండి. స్లూయేజ్ కట్టమంతా ప్రాంతం ఇదండి. గొట్టి కాకపోతే స్లూయేజ్ ఇక్కడ కట్టారనుకోండి. ఉప్పు నీరు వచ్చేటప్పటికి మీరు ఒకసారి సైట్ విజిట్ చేయాలి సార్. చేస్తే మీకు నీరు ఉంది సార్. జస్ట్ ఇంత ఉంటే అవతల వారి ద్వారా మీరు ఒక్కసారి మా ఎందుకు దయించి విజిట్ చేస్తే కంప్లీట్ కాలాలండి. ఈ కాలంలో ఉప్పు నీరు వచ్చింది. ఈ పంట కాలాలండి. ఇప్పుడు దోళ్ళకు కూడా మా ఊళ్ళు 20 రూపీస్ టిన్ ఉంటుంది కదండి. దాంతో స్మెల్ వచ్చేస్తుంది. ఎమ్మెల్యే గారు అక్కడికి శంకుస్థాపనకు వస్తే చూపించేవాడు చేయాలని. మీరు కూడా ఒకసారి సైట్ విజిట్ చేసేందుకు ఒక ఫోటో ఇచ్చారంటే మాకు కొత్త తిరిగి చూపిస్తారు. ఇది డ్రైన్స్ చూడండి. డ్రైన్స్ అండి. ఇది డ్రైన్ నాన్నగారు ఉంటే మాకు ఇప్పటికీ అయిపోతుందండి. మేము దళితుల అవడం వల్ల నాన్నగారు కాలం చేస్తారని అనుకుంటాం. మా రైతాంగానికి ఇది పంట కాలం మొత్తం నియోజకవర్గం అంతా